ఇది పనిచేస్తుందమ్మా అంటే ఏమైనా రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసిందా అంటే ఒకసారి తెలుసుకోండి మీరున్నన్ని రోజులు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రపోజల్ పంపించాలి మీకు పోయేది ఏం లేదు సార్ ఇది ఉన్నది దీన్ని రిపేర్ చేపిస్తే బాగుంటుంది రాయాలి నువ్వు ఎక్కువ రాస్తే మీద కోపర్తో కూడా ఉండొచ్చు అనవసరంగా ఏమేమో రాస్తుంది వీడియో ఒకటేనా ఫొటోస్ మళ్ళీ మాకు పెట్టి బాబా పిల్లలు కూడా దిగాలమ్మా ఉన్నప్పుడు లైట్ లేదు ఇలా బల్బులే లేవు కదా ఇవాళ మీరు టీవీ చూడలేదేమమ్మా ఇవాళ పురుగులన్నం ఇంకో దగ్గర వచ్చింది రాళ్ళు వస్తే పర్వాలేదు పురుగులు వస్తున్నాయని ఇవి బాగానే ఉంది కానీ ఇవే వస్తున్నాయా ఇది కోటే కోటే సార్ అన్ని ఇవే వస్తున్నాయా ఇది వల్ల ఇది మంచుకున్నాయి ఇది బాగుంది కొంచెం మక్కే వస్తాయి కొంచెం మక్కని వస్తాయి ఇదైతే మంచిగా ఉంది వాసన ఒక్కొక్క స్టూడెంట్కి 1,25,000 అవును మరి ఎంత 1,25,000 పెట్టే చదువు ఉన్నావా కోసిన కట్ చేసి నువ్వు కట్ చేసావా మేడం మేడం ఉన్నా మేడం పక్కనే అది చేయకపోతే పిల్లగానికి డేంజర్ అందుకే వాడు బేహోష్ కూడా కాలేదు ఏం కాలేదు ఏదో బ్రతికించారు మంచి పని చేసి కానీ మరి రోజు నువ్వు ఇక్కడ కట్టె పట్టుకుని పాము పట్టుకుని రెడీలు ఉండాలి 7 to 7 ఉంటే నడుస్తుంది పేరు ఇక్కడ ఎందుకంటే వర్షాలు ఎలుకలు వస్తాయి ఎలుకలకు పాములు వస్తాయి మంచి స్కూల్ ఉంది స్వామి ఇంత మంచి స్కూల్ ఉంది అవును నేను కూడా స్కూల్ ఇది గ్రౌండ్ అది
ఊరికి దూరంగా మంచిగా ఉంది అట్లా మంచిగా ఉన్నాయి, చీరలు అయితే బాగున్నాయి, సంతోషంగా ఉంది. చీరలు అయితే బాగున్నాయమ్మా. ఒక్క పిల్లలు చూసి ఒక పిల్ల, మరి లేని పిల్లలు ఏమనుకోవాలి? అట్లా అది బాధపడతారు, క్లాసులాగా అది బాధపడతారు. నువ్వు అడిగి మీద కూర్చో, మీద కూర్చో, అట్లా కూర్చో. ఒక పాపం అది ఏమనుకుంటాడు, నేను కింద కూర్చున్నాను. ఒక చీర సార్ ఒక స్టూల్ అని పాపం వాడు ఏమని అనుకుంటారు, అందరి మధ్యలో ఇద్దరు కూర్చున్నారు అంటే మానసికంగా అనుకుంటారు. రమేష్ అడ్రస్ తీసుకోవాలి, 2 చీరలు పంపిస్తాను. అరే 2 కింద కూర్చున్నా, 2 తీసుకున్నావు, నువ్వు 1 ఇచ్చినా తీసుకుంటావు. పాపం ఇక్కడ ఎవరమ్మా నాగరాజాలు, నేను దేశంలో స్పోర్ట్స్ మ్యాన్, ఎందుకు చీర ఎందుకు తెచ్చుకోలేను? తెచ్చుకున్నావా? ఈడు తెచ్చుకోలేదా? మోయలేదు, ఎందుకు బలంగా లేదా? స్పోర్ట్స్ మ్యాన్లకి ఇట్లా రెడీలు ఉన్నారు, చీర తెచ్చుకోలేకపోతున్నట్టు. మళ్ళీ ఇద్దరి మధ్యలో అంటే ఇలా కారు చూసుకొని ఏమో మరి కింద కూర్చొని వీళ్ళు 10th సాయంత్రం అంటే ఎన్ని గంటల వరకు? 4:30 వరకు చెప్తారు. ఇంతవరకు అయితే బాగుంది, కానీ మన ఎమ్మడి పాములు పడుతుంది కదా, ఏమో 10 సార్లు